ఇప్పటివరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను, నిజాయితీగా పనిచేస్తున్నాము. మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తుంది? మేము ఏం అడిగినాం? మేము అమ్మ అందరినీ కలుపుకోపో, పాత వాళ్ళను కొత్త వాళ్ళని అందరూ కలుపుకోపోయి నువ్వు మన రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజలు ఉంటారు, రేపు సర్పంచ్ ఎంపీటీసో స్థానిక సంస్థలు ఆశ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గంలో ఒక గౌరవ పదంలో ఉన్నావమ్మా, నీ మీద బాధ్యత ఉందని చెప్పినావు. అది తప్ప ఏం తప్పు మాట్లాడినావు? ఎందుకు సస్పెండ్ చేస్తావు? నువ్వు సస్పెండ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తావా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడైనా ఉందా? నువ్వు అన్ని తెచ్చుకొని నీకు డబ్బు బలం అహంకారం ఉందని అగ్రకుల అహంకారంతో రెచ్చిపోతే నేను జాటో తాను వారసుని బుద్ధి చెప్పి తిరుగుతాను. నేను ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని తొండలు తిరుగుతా, గంట కట్టుకొని తిరుగుతా, ఎన్ని సర్పంచ్కి వెళ్తావు నేను చూస్తా. మా లంబాడి జాతి 45,000 ఓట్లు ఉంటే నీకు 40,000 ఓట్లు వేకదాటిగా పడ్డాయి. నిన్ను చూసి చేయలేదమ్మా. రేవంత్ రెడ్డి గారు పిలిచిండు, తమ్ముడు గెలిపించు, నీ అంతా ఉన్నాడు అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు, నీ అంతా ఉన్నాడు, గెలిపించని బెల్లయ్య నాయకు రేవంత్ రెడ్డి గారు పిలిచిందని చెప్పిరు. గోగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలిచి చెప్పిండు, గెలిపించుకోరా, నీకు బాధ్యత ఉంటుంది తమ్ముడు అని చెప్తే నేను గెలిపించినా, నీకు ₹1 కూడా ఆశించినా? నువ్వు గుట్టలు అన్ని ఆక్రమించుకుంటే నేను ఎప్పుడైనా అడిగినా? నువ్వు ఇసుక దందా చేసుకుంటే ఆక్రమించినా? కోలంపాకు గుట్టలు మొత్తం ఆక్రమించుకుంటే నేను అడిగిందా? ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే గారు మా సోదరి, నీ మీద మా గౌరవం ఉంది, నీ అత్తను అది అదుపులో పెట్టుకో, లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా సీరియస్ ఉంటాయి. నేను చాకలైలమ్మ వారసుని, దొడ్డి కొమరయ్య వారసుని, జాట ఆనుమయ్య వారసుని, మా తడకేదో చూపిస్తా. ఎంతమంది లంబాడి సర్పంచ్ గెలిపించుకుంటావో నేను చూస్తా అమ్మా. నువ్వు మా జాతిని టార్గెట్ చేసినావు కాబట్టి నిన్ను నేను టార్గెట్ చేస్తున్నా. నువ్వు మా లంబాడి జాతిని టార్గెట్ చేసినావు కాబట్టి నువ్వు టార్గెట్ చేస్తున్నా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మాకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసి అప్పుడు నీకు ఎక్కడిది? నియోజకవర్గంలో కొత్త నడవడిని తీసుకొస్తున్నావా? నియోజకవర్గంలో కొత్త రూపాన్ని తీసుకొస్తున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మా లంబాడి జాతికి ఇచ్చే నాది గౌరవం. మా లంబాడి జాతి మీద నీకు ఉన్నదా ఇది చిత్తశుద్ధి? నీ రాజకీయ దివాలా కోరుతనానికి నేను తప్పకుండా తిప్పి కొడతా. నియోజకవర్గం మొత్తం తిరుగుతా, అన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో తండా స్థాయిలో తిరుగుతా, అన్ని మండలాల్లో సమావేశం పెడతా, నీ అంతు చూస్తా. మహేష్ కుమార్ గౌడ్ మా దళిత బహుజన బిడ్డ, ఆయన అంటే మా గౌరవం ఉంది. రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది. రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది. ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉంది. నీది ఏంటి ఏకపక్ష నిర్ణయాలు? నేను అమెరికా పంపిస్తానని చెప్పి నేను తిట్టిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటావు. ఎప్పుడైనా మాకు రూపాయి ఆశిస్తున్నావా? నేను లంబాడి బిడ్డను, గత 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండు. నువ్వు లేనప్పుడే, నీ ఓనమాలు లేనప్పుడే ఆయన ఎంపీటీసీ గెలిచిండు. దళిత బహుజన బిడ్డలు జరిగినావా? నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి రెడ్డి సస్పెండ్ చేయని చెప్తున్నా, నేను హెచ్చరిస్తున్నా. తిరుపతి రెడ్డి సస్పెండ్ చేయవు. లంబడోళం, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, మైనార్టీలం, బహుజన బిడ్డలం దొరికినవా? నీ దివాలా కొడుతున్నాను, తిప్పి కొడతాం. జాన్ సమ్మాన్ నిన్ను అమెరికా పంపిస్తాం. గౌరవిస్తున్నాం, మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాం. మేము ఎవరు అంటే ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాం. ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి ఏదైనా కార్యక్రమం ఏమన్నాం? మేము కొత్తలో పాటలు కలుపు అమ్మా, నువ్వు మంచిగా రిక్వెస్ట్ చేసినాం, దండం పెట్టాం. మీ చూడండి మీ వీడియోలు కూడా దండం పెట్టు. ఆ రోజు మాట్లాడినప్పుడు దండం పెట్టి చెప్పినావు తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? మా దళిత బిడ్డలతో సస్పెండ్ చేపిస్తావా? నీ తిరుపతి సస్పెండ్ చేయవు, ఇంకెవరు సస్పెండ్ చేయవు, మేమే చెప్పినావా? కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం. నీ పనిలోనే ఉంటాం మేము. నీ కథలతో చూస్తాం. నిన్ను మళ్ళీ అమెరికా పంపిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కొనసాగుతాం. ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకుపోయేటువంటి కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేయడం జరిగింది. గత 24-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి మాజీ మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న నన్ను, నాతో పాటు కొంతమంది మిత్రులను ఏదో పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మేము పనిచేసినాం అనేటువంటి ఒక అపవాదం వేసి మమ్మలను సస్పెండ్కు గురి చేసినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము చేసింది ఏంటి? తిరుపతి రెడ్డి గారు గత 4-5 నెలల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఒక మీడియా సంస్థ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇట్లా జరుగుతున్నది, ప్రజల మనోభావాలు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళ మనోభావాలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని చదువుకోవాలి, పాత కొత్త కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోవాలి, తీసుకున్న పార్టీలకు వాళ్ళకు కూడా సమాన అవకాశాలు ఇవ్వండి అని చెప్పి తను చెప్పింది తప్ప ఆయన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పలేదు. మేము దాన్ని బేరీజ్ చేసుకొని మా మీద కొంతమంది తిరుపతి రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెడితే మేమేమన్నాము, మేము కూడా అదే మాట్లాడినాము. తను లైన్ దాటలేదు, మేము లైన్ దాటలేము. దయచేసి పాత కొత్త వర్గాలను కలుపుకొని పోండి. మీకు పారాషూట్ మీద వచ్చిన వాళ్ళకి మీకు అర్థం కాదు, మీ ఎమ్మటున్న వాళ్ళకు అర్థం కాదు. మీ ఎమ్మటున్న వాళ్ళు ఏదంటే అధికారం ఉన్నదని మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేస్తే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు వీళ్ళంతా. మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, మా కుటుంబాలను వదిలిపెట్టి బీసీ సామాజిక వర్గాన్ని కేవలం 50,000
ఓట్లున్న ఈ నియోజకవర్గంలో గౌడ కులాన్ని మీరు టార్గెట్ చేసిళ్ళు. గుర్తుపెట్టుకోండి, మాతోటి పెట్టుకుంటే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం, మేము ఎక్కడ తగ్గము, మేము ప్రతి ఊర్లో మేము సెకండ్ క్యాడర్గా ఉన్నాము, మేము ఎక్కడ తగ్గేది లేదు. ఖచ్చితంగా మా 50,000 ఓట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం, కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపిస్తాం. కానీ మిమ్మల్ని మాత్రం ఏ ఊరికి కూడా రానియరు మా గౌడ జాతి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా. ఈరోజు ఎస్టీ బిడ్డ అని ఈయనను, ఎస్సీ బిడ్డ అని ఈయనను మీరు సస్పెండ్ చేపిస్తారా? సస్పెండ్ చేసి మీ సస్పెండ్ ఏది పనికిరాదు, 4 గీక్కుంటాను పనికిరాదు. ఏదో చిన్న పేపర్ పెట్టి దాని మీద ఏదో చెప్పి దానికి ఏం లేదు. ఏదన్నా ఉన్నదా దాని మీద? ప్రజలు ఏమనుకుంటారు? రోడ్డు మీద ప్రతి నలుగురు కూర్చున్న కాడ కూడా గీదేనికి ఈ పేపర్ మీద సస్పెండ్ చేస్తారా? ఏమన్నా ఉన్నదా అని చెప్పాలంటారు. కనీసం మీకు సలహాలు ఇచ్చేది ఒక లెటర్ ప్యాడ్ కూడా లేదు. ఉట్టిగా డీటీపీ తీసుకొచ్చి దాని మీద సస్పెన్షన్ అని చెప్పని ఆయనతో చదివితే ఆ చదివిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుకుంటుంది చదివిలో తెలియదా? మా బ్లాక్ కాంగ్రెస్కి తెలియదా? మండల్ కాంగ్రెస్ తెలియదా? టౌన్ కాంగ్రెస్ తెలియదా? ఎవరు కష్టపడ్డారు? ఏమన్నా మీ పక్కన ఉన్నదంతా పారాసూట్ లీడర్లే కదా, అక్కడ చేసిన వాళ్ళు పెత్తనం చేసిన వాళ్ళే కదా. వాళ్ళ మనసులో లేదా అయ్యో వీళ్ళతో మా కర్మకి ఇక్కడికి వచ్చిందా, పార్టీని ఇంత పాతాల్లోకంగా దిగదార్చిందని చెప్పని అనుకుంటారు కదా. మరి పార్టీలో ఉంటారా? మరి బయటికి వెళ్ళిపోయి మరి 100% తిరుపతి రెడ్డి కాంగ్రెస్ మనిషి. కాంగ్రెస్ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ నడుస్తూనే ఉన్నది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడెక్కడ మా కుటుంబం సమస్య తప్ప మేము కాంగ్రెస్ లైన్ దాటం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా 6 జడ్పీటీసీలు 6 ఎంపీపీలు ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ప్రతి ఊర్లో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదు, పర్సనల్గా ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించలేదు. పార్టీలో ఏదైతే చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయో, పాత కొత్త మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఏదైతే ఉన్నదో, అసలు కాంగ్రెస్ నాయకులు నలిగిపోతున్నారనే విధానాన్ని మేము వారికి తెలపడం కోసం మా యొక్క సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేయడం జరిగినది. దానికి మేము పార్టీకి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడినామా, పార్టీ విధానాలకు ఏమన్నా మాట్లాడినామా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా సంక్షేమ పథకాలు ప్రజలలోకి పోతున్నాయి, వాటిని మేమేమన్నా విమర్శించినామా? కేవలం పార్టీలో కొత్త పాతను సమర్థవంతంగా రెండింటిని తీసుకుపోయి సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి గారు కానీ, హరిప్రసాద్ లాంటి ఒక 30-40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్నోళ్ళు, ఈ నియోజకవర్గం మీద పూర్తి పట్టున్న నాయకుల గురించి మీరు కొంచెం తెలుసుకోండి, అందరినీ కలుపుకొని పోండి అనే విధానాన్ని మేము వ్యక్తపరిచినాం. మేము ఎక్కడ కూడా పార్టీని విమర్శించలే, పర్సనల్గా ఝాన్సీ రెడ్డి గారిని విమర్శించలే. అమ్మ అనే వేడుకున్నాం. మా వీడియో చూసినా అట్లే ఉంటుంది. మేము చేసిన తప్పైంది. నిన్నటి ప్రెస్ మీట్ ఫోటోను ఒక్కసారి ఫోటో తీసి తీద్దాం. కేవలం మండల పార్టీ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇంకో మండల పార్టీ అధ్యక్షుడు తప్ప ఎంతమంది పాతోళ్ళు ఆ ఫోటోలు ఉన్నారు? అసలు ఆ ముగ్గురిని కూడా నెక్స్ట్ కమిటీలో దమ్ముంటే మళ్ళీ చేయండి, ఎక్స్టెన్షన్ పెట్టండి. మీరు అంటున్నారు కదా పాతోళ్ళు మా అంటే ఉన్నారు అన్నారు కదా, నిన్నటి ఫోటోలో 30% కూడా పాతోళ్ళు లేరు. మీకు దమ్ముంటే వాళ్ళని మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టండి. మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, యశస్వి రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు గ్రామాల్లో తీసుకుపోవడం కోసం 100% పనిచేస్తాం, తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. చర్లపాలెం ఉప సర్పంచ్ని మేడం గారు, మనది చర్లపాలెం, మా మేడం గారు వస్తారంటే మేము సగల ప్రయత్నాలు చేసి గెలిపేయడం జరిగింది. ప్రతి విలేజ్లో తిరుపతి రెడ్డి గారు అన్నింటినీ భుజం మీద వేసుకొని వాళ్ళు చాలా కష్టపడరు. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళని దగ్గర పెట్టుకొని మీరు సార్ను పక్క పెట్టడం కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఈ విషయం ఏంటంటే, సారు చేసిన కృషికి మీరు అసలు ఈరోజు ఏ రోజు కూడా పక్క పెట్టొద్దు. ఇలా దొంగలం పట్టుకొని మీరు రాజ్యం వెళ్ళినట్టు ప్రస్థానం చేస్తారు, ఇక రాజపాలన లెక్క చేస్తారు. నోటీస్ వేయలేదు, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము దిగ్గాల శ్రీనివాసరావు పీరియడ్ కంచోటి నాకు ఓటు హక్కు వచ్చిన కంచోటి నేను కాంగ్రెస్ పార్టీగా చేసుకుంటూ వస్తున్నాను. ఇవాళ మీరు ఎవరండి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని తీసేయడానికి? మీకు ఏ రైట్స్ ఉన్నాయి? మేము కష్టపడి గెలిపితే ఎమ్మెల్యే అయినావు. నువ్వు అమెరికా నుంచి వచ్చి రాగానే నువ్వు ఇచ్చే సంవత్సరం అవుతుంది. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయి. 40 సంవత్సరాలు కాంగ్రెస్ తీసుకుంటూ వస్తున్నా. ఇలా మీకు ఎవరండి? మేము ఇచ్చిన రైట్స్ మీరు మాకేలే రైట్స్. మమ్మల్ని సస్పెండ్ చేసే అర్హత మీకు ఎక్కడిది? మేము తప్పు చేసినాం. నేను ఏమైనా మీడియా ముందే తిట్టినావా? కలిసిపోండి అని చెప్పినాం, మంచి అభివృద్ధి అందియండి అని చెప్పినాం తప్ప మాట్లాడడం తప్పండి. మేము ఒక్కటే అండి, ఎమ్మెల్యే గారు ఎక్కడ ఝాన్సీ రెడ్డి గారు చెప్పటి పాపం ఎమ్మెల్యే గారు నలిగిపోతారు, ఎక్కడ మాట్లాడలేకపోతున్నారు. ఒక మంచి చెడు ఆమె నోట్లోకి వెళ్ళిందే ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. ఎమ్మెల్యే గారికి సొంత నిర్ణయాలు అంటూ లేవు. ఎవరు చేయబట్టి? ఝాన్సీ రెడ్డి గారు చేయబట్టి లేవు. ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్ వర్క్ చేస్తారు. మేము ఎక్కడికి వేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాది.